హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే నేను మరి కొనగంటి కూరతో పచ్చడి చేస్తున్నాను. కొనగంటి కూర అయితే చాలా ఫ్రెష్గా ఉందండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ తర్వాత చూపిస్తాను. కూర మంచిగా ఇట్లా ఆకులుగా ఇట్లా తెంపుకోవాలి. తెంపుకొని మంచిగా నీళ్ళల్లో 2 సార్లు నీళ్ళల్లో కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. కొనగంటి కూర మంచిగా ఆకులు ఇట్లా తెంపుకోవాలి. తెంపుకొని 2 పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అండి. 4 స్పూన్ల నువ్వులు, కొంచెం చింతపండు, 2 స్పూన్ల ధనియాలు, 3 టమాటాలు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, 1 స్పూను జీలకర్ర, ఒక చిన్న ఎల్లుల్లిగడ్డ తీసుకున్నా. 1 పావు నూనె వేసానండి. ఇప్పుడు మిరపకాయలు వేపుకోవాలి. నూనె లేకుండా ధనియాలు వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇప్పుడు నువ్వులు కూడా వేస్తున్నాం. ఇది కూడా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. వేస్తున్నా. ఎల్లిపాయలు కూడా ఇందులోనే వేపుకోవాలండి. నూనె లేకుండా వేపుకోవాలి. నూనె వేస్తే బాడీకి అంటుకుంటాయి కాబట్టి సిమ్లో పెట్టి మనం వేపుకోవాలి. ఫస్ట్ మిరపకాయలు ఇవి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేసుకోకుండా. ఇప్పుడు కడిగిన కొనగంటి కూర పెట్టేస్తున్నా. వాటర్ లేకుండా వేసుకోవాలి. ఎందుకంటే మనం కడిగాం కాబట్టి అందులో వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ సరిపోతుంది. కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా వేసుకోవాలి సిమ్లో పెట్టి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. ఇది 4 ముక్కలుగా కట్ చేసిన. మూత పెడితే ఇట్లా తొందరగా మగ్గిపోతుంది. అందుకని మూత పెట్టి వేపుకోవాలి ఎక్కువగా. చింతపండు కూడా వేసేస్తున్నా. ఇగో మంచిగా నీళ్ళలో కడుక్కొని చింతపండు కూడా వేసుకోవాలి. 1 స్పూను పసుపు కూడా వేసేస్తున్నా. మంచిగా ఈ కలర్ వచ్చేదాకా ఇది ఉడికించుకోవాలి. ఇది బాగా మంచిగా ఉడికింది. ఇది ఆఫ్ చేస్తున్నా. పచ్చడికి తాలింపు పెడుతున్నా. వెల్లుల్లిపాయలు వేస్తున్నా, ముక్కలు వేస్తున్నా, కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. తాలింపు వేసేసి